for the clash. మళ్ళీ మొదలైంది. మళ్ళీ డిటో. Welcome to your favorite show, Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దాంచికట్టు. ఇక రౌండ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా, ఎక్కడ చూసినా వర్షం వర్షం వర్షం. సో మిమ్మల్ని పర్ఫార్మెన్స్ల వర్షంలో తడిపి మురిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే చప్పట్ల వర్షం కురిస్తే మొదలెడతాం. తరుణ్ సార్కి ఒక్కసారి వెల్కమ్. హలో సార్. వానజల్లుకి తడిచినటువంటి వయ్యారి హీరోయిన్లా ఉన్నారు మేడం మీరు. సీరియస్లీ కొరియోగ్రాఫర్లో అయితే 100% లేరు. సో హీరోయిన్కి స్వాగతం. ఇక మన మాస్టర్స్ కి హలో చెప్దామండి. సందామరా మ్యామ్. హాయ్. హాయ్ మ్యామ్. మ్యామ్ వర్షం అంటే ఇష్టమా మీకు? చాలా ఇష్టం. తడుస్తుంటారు అప్పుడప్పుడు? తడుస్తూ అందున కొరియోగ్రాఫర్ కాబట్టి డాన్స్ కూడా చేస్తారనుకుంటా. డాన్స్ చేయను, అంటే జాలీగా ఎంజాయ్ చేస్తాను. ఇక ఏదేమైనా ఈ రోజు మాత్రం వర్షం కురవాలి మాస్టర్. మార్కుల వర్షం కూడా కురుస్తుందా? అదే నాకు తెలీదు. ఆల్ ది బెస్ట్ మాస్టర్. ఇక సామ్రాట్ సార్. ఏంటి సార్ అన్నా, నాకెక్కడ నా గొడుగు చూసా? పైన ఉన్నాడు కదా మా గురువు గారు. నాకు ఇంత పెద్ద గొడుగు ఉందని నాకు ఈ రోజే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. వర్షాన్ని మీ భాషలో ఏమంటారు మాస్టర్? తిప్పి చదివా అంతే. వర్షంలో జారి పడకుండా డాన్స్ చేయండి అన్నారు, ఏమంటారు?
కిపెహే తపాస్తంఠ. సో అందరి కంటెస్టెంట్ రైట్. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ అంటే మరి నా పక్కన హీరో లేకపోతే ఎలాగ చెప్పండి. నాకు సరి జోడు మా నాగరాజ్ మాస్టర్. సార్ రెడీయా? తడవడానికి రెడీయా? తడిపించడానికి రెడీయా? రెడీ సార్. యూఆర్ ఎవర్ రెడీ సార్. అయితే ఇక్కడ నాకు నలుగురు మాస్టర్లే కనిపిస్తున్నారు. ఒకవైపు గణేష్ స్వామి మాస్టర్ ఇంకా రానట్టున్నారు, అండ్ హరినాథ్ రెడ్డి కూడా కనిపించట్లేదండి. లాస్ట్ వీక్ ఇద్దరు కలిసి పర్ఫామ్ చేయడానికి ఒప్పుకున్నారు. అంటే హరినాథ్ రెడ్డికి సపరేట్ సీటింగ్ అదంతా ఒప్పుకున్న తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఈ ఎపిసోడ్లో మాత్రం ఇద్దరు కనిపించట్లేదు. అది నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మీకు డెఫినెట్గా అందజేస్తాను. బట్ ఈలోపు మనం కాస్త వర్షంలో తడిసి మురిసిపోదామా ఫస్ట్ పర్ఫార్మెన్స్తో? సో మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో తొలగరి పర్ఫార్మెన్స్తో మనల్ని తడిపి మనల్ని మురిపించడానికి సామ్రాట్ సార్స్ జలకన్య రాబోతుందండి. జలకన్య, హౌ ఆర్ యూ? ఫైన్. లుకింగ్ వెరీ హాట్. వర్షంలో హాట్గా కనిపిస్తున్నాయండి. తరుణ్ సార్, వాట్ డు యు సే? జరీన్, ఆ బిగినింగ్ అంతా బాగా చేశావు. తడిచేది, ఆ రియాక్షన్స్, చైర్లో కూర్చొని అదంతా బాగుంది. టక్కని డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత కొంచెం లెవెల్ కొంచెం తగ్గింది. సో నీ ఫస్ట్ సాంగ్లో ఉండే ఆ మూడు యాటిట్యూడ్ బాగుండేది. సో ట్రై టు ఇంప్రూవైజ్, సాంగ్ తగినట్టు బాగా ఇంప్రూవైజ్ చేయాలి. ఓకే,
ఆల్ ది బెస్ట్. రేఖా ప్రకాష్ మ్యామ్. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, కానీ ఇది సామ్రాట్ గారి స్టైల్ కాదు. ఆయన కొరియోగ్రాఫ్ చేయలేదు అనుకుంటాను. లేదు మాస్టర్, నేనే చేశాను. మీ స్టైలే లేదు. మీకనే ఒక అంటే మీరు మామూలుగా భాను గారు ఎప్పుడు సాంగ్ ఎండింగ్లో వెళ్ళి డాన్స్ చేయమంటే యూ హ్యావ్ యువర్ ఓన్ పర్టిక్యులర్ స్టైల్. మీరు మీ ఎపిసోడ్లన్నీ మీరు రివైండ్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది నేను ఏం చెప్తున్నాను. యూ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ ఎ మూమెంట్స్. సో దగ్గరికి వచ్చిన తర్వాత స్టోరీ లేదు, కట్ చేస్తే లేట్ లేదు మేడం. జిందగీ బర్బాద్ అయిపోయింది మేడం. అక్కడ కొంచెం స్టోరీ కావాల్సి వచ్చింది. సరే ఆ స్టోరీ అక్కడ డ్రాప్. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ పర్ఫార్మర్ ఎవరంటే తుఫాన్ వచ్చి తకదిమితో మనింది అనుకోండి, మా యాసిన్ మాస్టర్ తుఫాన్కి కొరియోగ్రఫీ చేసినట్టు. సో అలా ఉంటుంది ఆయన స్టెప్స్, ఆయన కొరియోగ్రఫీ. సో ఆయన ట్రైనింగ్లో రాటుదెళ్ళినటువంటి పిడుగు మన ముందు పర్ఫామ్ చేయడానికి రాబోతున్నాడు. దట్ ఈస్ అన్వేష్. బల్ల బల్ల ఏ చిన్న పిల్ల పిలిచిందే పిల్ల, కుల్లం కుల్ల కులుకుల కిల్ల మెరిసిందే ఇల్ల. ఏ చిన్న పిల్ల పిలిచిందే పిల్ల, కుల్లం కుల్ల కులుకుల కిల్ల మెరిసిందే ఇల్ల. ఓ yeah. అంతా చూసే వింతలా హల్చల్ హల్చల్ చెందులా, ఆరంభంలో మరెందు పల్లో తెచ్చిందా తహతహ. పాపం పాపం తాళవా, మైకంలో పడి తేలవా, వరదలా ముంచాయే లోటైలో పొయలో, నలుగురు వేటాడేలో దాక్కో దాక్కో, ముందే ముందే చూడని పుటల కాబట్టి కంగారైంది. కోరి 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 బల్లాయ్ 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 ఏ చిన్న పిల్ల పిలిచిందే పిల్ల, కుల్లం కుల్ల కులుకుల కిల్ల మెరిసిందే ఇల్ల. ఓ yeah. మా యాసిన్ మాస్టర్ స్టెప్ కంపోజ్ చేస్తే తుఫాన్ వస్తుంది, ఇది సత్యం. సార్ ఇంత వర్షంలో కూడా ఏంటి సార్ డిస్కషన్? వర్షంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు. యాసిన్ మాస్టర్ వచ్చి అన్వేష్ని, అమ్మాయిని, డాన్సర్స్ని ప్లేన్లో పెట్టాడు. ప్లేన్లో పెట్టారు, ప్లేన్లో పెట్టేసి వర్షంలో పంపించాడు. ఓకే, వర్షంలో ఎక్కండి అని ఎక్కేశారు. ప్లేన్ వచ్చి బిగినింగ్ పల్లవి వరకు బురదలపై స్టక్ అయింది.
దాని తర్వాత ఎప్పుడు ఆ స్టిక్స్ వచ్చిందో అక్కడి నుంచి ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. ఓకే, మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళింది. వెళ్ళిపోయి దాని డెస్టినేషన్ లో పోయి కరెక్ట్ గా ల్యాండ్ అయింది. వావ్, కరెక్ట్ గా ప్లాన్ అయింది. రేఖ మ్యామ్, యాసన్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇచ్చేయచ్చు. ఎందుకు అంటే అది కొరియోగ్రాఫర్ డ్యూటీ యాక్చువల్గా. ఒక్కొక్కసారి మంచి సాంగ్స్ మాకే వస్తాయి, ఒక్కొక్కసారి చాలా సుత్తి పాటలు వస్తాయి, ఒక్కొక్కసారి రిథమ్ లేని సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్ని హిట్ చేసే బాధ్యత కొరియోగ్రాఫర్ చేతిలో మాత్రమే ఉంది. లాస్ట్ సాంగ్లోనూ నాకు అవినాష్ కనపడలేదు, ఈ సాంగ్లోనూ నాకు అవినాష్ కనపడలేదు. అన్వేష్ కొరియోగ్రఫీ మాత్రమే కనిపించింది. దీనికి నీకు అసలు మార్క్సే లేవు. ఎవ్రీథింగ్ గోస్ టు యాసిన్ మాస్టర్. సారీ, మాస్టర్. ఆల్ ది బెస్ట్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. నువ్వు రెడ్డి రెడ్డి, నేను రెడ్డి రెడ్డి, పడి పడి చేద్దాం హడావిడి. కోరియోగ్రఫీ వైస్ వచ్చి నేను ఏం కమెంట్ చేయలేను. ఇట్ వాస్ వెల్ డన్, వెల్ కోరియోగ్రాఫ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. సూపర్ బిర్యానీ లాగా చేశారు. రెండోసారి ఈ పాయింట్ని తీసుకురావడం ఇమ్మెచ్యూరిటీ. ఇది ఎవరికి దమ్ ఉంటే దిగండి. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. లాస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి. సెందామరే మేడం కళ్ళల్లో వర్షం, కుండపోత వర్షం, గుండెని కరిగించే వర్షం. సో ఆ వర్షాన్ని తుడిపేస్తాను, మరొకసారి ఆ వర్షాన్ని చూడను అని ప్రామిస్ చేశాడు సంజయ్ మాథ్యూ. మరి ఎంతవరకు మాట నిలుపుకుంటాడు చూద్దాం. చప్పట్లతో స్వాగతం పలుకుదాం సంజయ్ మాథ్యూ. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. నువ్వు రెడ్డి రెడ్డి, నేను రెడ్డి రెడ్డి, పడి పడి చేద్దాం హడావిడి. కట్టుమంటే కనకాంబరం, కొల్ల కొడతా చీనాంబరం. కట్టుమంటే కనకాంబరం, కొల్ల కొడతా చీనాంబరం. పరిశోధించన పంపుల్ని హరిచందన. వానొచ్చిన నిరాచారొచ్చిన అంతటితో ఆగదంటారే. ఊరించిన తను పొంగిన కుంపట్లు ఆరమంటారే. రావే రావే మొనాలిసా, రచినాదే ఏదో నిషా. రావే రావే మొనాలిసా, రచినాదే ఏదో నిషా. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే వలపొస్తది. ముందుకొస్తే మురిపించనా, అందమంతా అర్పించనా. ముందుకొస్తే మురిపించనా,
వయసొచ్చెనంటే వరకొస్తది వయసొచ్చెనంటే వరకొస్తది వానొచ్చేనంటే వరదొస్తది, వయసొచ్చేనంటే వలపొస్తది. హక్కుమంటే కనకాంబరం కొల్ల కొడతా సీనాంబరం కట్టుమందోయ్ కనకాంబరం, కళ్ళుమందోయ్ పీనాంబరం. తరుణ్ సార్, కోరియోగ్రఫీ వైస్ వచ్చి నేను ఏం కమెంట్ చేయలేను. బికాస్ వెల్ డన్, వెల్ కోరియోగ్రాఫ్, బాగా కంపోజ్ చేశారు. ఆ రిథమ్కి తగినట్టు ఆ మూమెంట్స్ జోష్ అంతా బాగుంది. లాస్ట్ సాంగ్ కొంచెం కిచడీ లాగా కచకచకని చేశాను. బట్ ఈ సాంగ్లో నీట్ అండ్ క్లీన్గా నువ్వు పర్ఫామ్ చేశావు. థ్యాంక్ యూ సార్. నాకు ఒకే ఒక చిన్న ఇది ఏంటంటే ఆ వర్షంలో ఉండే ఆ మసాలా ఇంకా కొంచెం లాస్ట్లో వేస్తారే కొత్తిమీర, అది ఇంకా వేసుంటే ఇంకా ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చేది. హెవీగా చేసినప్పుడు అలా కింద వెళ్ళిపోతుంది కళ్ళు, అది మాత్రం వచ్చి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏక ప్రకాష్ మ్యామ్. బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఒకటి నీకు నేర్పించాలి ఏంటంటే కొన్ని మూమెంట్సే హెవీగా చేయాలి, కొన్ని మూమెంట్స్ సాఫ్ట్గా చేస్తేనే బాగుంటాయి. నువ్వు అన్ని మూమెంట్లు హెవీగానే చేసేస్తున్నావు. ఎనీవే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మాయి, ఆల్ ది బెస్ట్. మరొక మాస్టర్ క్రియేట్ చేసినటువంటి అందమైన వానపాటను చూడబోయే ముందు కాల్గేట్ మ్యాక్స్ బ్రష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. సూపర్ బిర్యానీ లాగా చేశారు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. వాన వాన వల్లక్క తిరుగుదామిలా, నింగి నీల హరివిల్లై కలుపుదామిలా. రెండోసారి ఈ పాయింట్ని తీసుకురావడం ఇమ్మెచ్యూరిటీ. ఇది దమ్ ది, ఎవరికి దమ్ ఉందే దమ్ ఉంటే దిగండి. D2. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ బ్రష్ D2. ఈ మాస్టర్ సాంగ్ చూస్తే వేడి వేడి మొక్కజొన్న పొత్తు లాగేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. మరి అదే మజా మీకు రావాలంటే మా నాగరాజ్ సార్ కంటెస్టెంట్ని పిలుద్దామా? ఆదర్శ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ వర్షం సాక్షిగా గణపని నూరాకే సొంతం. వర్షం సాక్షిగా గణపని బంధం. రంగు రంగు వాన ఇది నంగు
చివాన నన్ను ముట్టుకుంటే ముద్దైపోనా చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన నన్ను చుట్టుకుంటే మంటైపోనా ఒకటి తొలి చినుకులన్నీ తగిలాయిలో చూడాలంది వాన నీలోనే దిగా చెంగు చెంగు వాన ఇది పొంగు దూరి వాన నన్ను చుట్టుకుంటే మంటైపోనా తరుణ్ సార్ సూపర్ బిర్యానీ లాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అందులో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మన హీరో గారు ఇంకా కొంచెం వర్క్ చేయాలి, బాగా కష్టపడాలి. చేస్తాను సార్. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం ఫస్ట్ సాంగ్ మాస్టర్ గారు పిక్చర్లో ఎలా కొరియోగ్రఫీ ఉందో అలాగే చేశారు. దో మీరు తీసుకొచ్చి మీ క్రియేషన్గా ఒక 4 డాల్స్ని పెట్టారు అక్కడ. ఆ ఫస్ట్ సాంగ్లో ఆ డాల్స్ని యూజ్ చేసి ఉండాలి. ఎవరో అమ్మాయో ఆ అమ్మాయిని స్టేజ్ మీద పిలిస్తే బాగుంటుంది. చాలా బాగా చేసి శైలు ఫెంటాస్టిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగా పనిచేద్దాం ఆదర్శ్. అసలు కొరివి కారం బాగా ఎర్రగా కలుపుకొని తిని చూద్దాం. దాన్ని రుచి చూసిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది అసలు ఇలా ఉండాలని. బ్రేక్ తీసుకుందాం దానికోసం. రెడీ? నాతో పాటు చెప్తారు ఇద్దరు. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టు. టేక్ ఎ బ్రేక్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నీల హరివిల్లై కలుపుదామిలా. రెండోసారి ఈ పాయింట్ని తీసుకురావడం ఇమ్మెచ్యూరిటీ. ఆ 5 మినిట్స్లో ఏం జరిగిందో నాకు తెలుసు. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు నేను మళ్ళీ మొదలెడతానండి డాన్స్ చేయడం. కురిసింది వానా నా గుండెలోనా అని. ఎందుకంటే గణేష్ స్వామి మాస్టర్ కనిపించక బోల్డ్ అంత గుబులైంది. ఆయన వచ్చారు కాబట్టి ఇక దిగిలిపోయింది. ఇక డాన్సే డాన్స్. మాస్టర్ వెల్కమ్ టు ది షో. మీ సాంగ్ చూస్తే అందరూ వర్షంలో తడుస్తారు మాస్టర్. మరి ఈరోజు పృథ్వీ ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఆ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉండబోతుంది, తుఫానా లేకపోతే చిరు జల్లా తెలుసుకుందాం. పృథ్వీకి స్వాగతం పలుకుదాం. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. మల్లో మల్లో యాలో యాల.
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన పెదవుల మీగడ తరకలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేరమ్మా లోకకు తరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమ లయనీదమ్మా వాన వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప సిగ్గు ఎగ్గు చెల్లప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన తరుణ్ సార్, ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేసేటప్పటికి బాగా ఉండాలి. ఫస్ట్ పల్లవి నుంచి సెకండ్ చరణం వరకు బ్రహ్మాండంగా ఉండాలి. దాని తర్వాత లాస్ట్ పల్లవికంతా అద్భుతంగా ఉండాలి. ఈ సాంగ్ వచ్చి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఐ కెన్ టెల్ యూ చాలా బాగుంది. ఆ మధ్యలో దానికంటే ఇంకొక స్టెప్, లాస్ట్ పల్లవి కంటే ఇంకా ఒక స్టెప్, అది మాత్రం మిస్సింగ్. బట్ ఓవరాల్ కాస్ట్యూమ్స్ పృథ్వీ అమ్మాయి చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేఖా మ్యామ్. నాకు సాంగ్లో నచ్చింది ఏంటి అంటే చాలా తక్కువ కొరియోగ్రాఫర్స్కి కొన్ని అలవాట్లు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ కొన్ని చోట్ల లాస్ట్లో టింగ్ టాంగ్ టూ అని ఇచ్చే అలవాట్లు ఉన్నాయి. ఆ టింగ్ టాంగ్ టూలు కూడా మా మాస్టర్లు వదలరు. అలా వదలని ఒక కొరియోగ్రాఫర్ గణేష్ గారు. థ్యాంక్ యూ. అంటే ఎక్కువగా చేయలేదు, అలానే చాలా డల్గాను చేయలేదు. ఎంత అవసరమో కరెక్ట్గా అంతే అవసరంతో చేశారు. స్పెషలీ చెప్పాలంటే మా మేడం గారి కంటెస్టెంట్ హెవీగా చేసేస్తున్నాడు కదా, వాడికి ఇది ఒక ఎగ్జాంపుల్. చాలా సాఫ్ట్, చాలా నీట్, ఎంత అవసరమో అంతే చేశారు. సో వండర్ఫుల్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. కొరియోగ్రఫీ మిస్ అయింది ఏంటి అంటే గణేష్ గారు చాలా బ్యూటిఫుల్గా చూపించేసి చాలా కామ్గా ప్లెజెంట్గా చూపిస్తే నచ్చట్లే. ఇలా 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 చూసేసి అలవాటయ్యి ఇలాగే చూశాను. అంటే అంత నీట్గా అక్కడ ఒకే చోట ఉంది. నెక్స్ట్ ఇంకొంచెం మసాలా. రాంగ్ కమెంట్ కాదు, మీరు చూపించిన దీనికి ఇది తగ్గింది. సాంగ్ డిమాండ్ చేస్తుంది, ఇదే డిమాండ్ చేస్తుంది. సో అదే వెళ్ళాలి, ఒక చిన్న మూడ్ చూపించాలి. ఐ అగ్రీ విత్ యూ. దట్ ఈస్ ద రీజన్ దిస్ కమెంట్స్ ఆర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. అంతే, దానికి పైన చేస్తే అసహ్యంగా ఉంటుంది. అది అలానే దానికి తక్కువ చేశారంటే బొరుగొట్టేస్తారు. అది మేడం, అంతే ఉండాలి. నాకు ఇప్పుడు ఇన్ని సాంగ్స్ వేసా కదా, అంత టఫ్ అనిపించలేదు. ఈ సాంగే టఫ్ అయింది. మీరు అన్నట్టు కిందికి వెళ్తే వెళ్ళిపోద్ది, అవును, పైకి వెళ్తే దరిద్రంగా ఉంటుంది. ఆ రెండును మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి టైం పడుతుంది. వెల్ బ్యాలెన్స్డ్. బట్ థ్యాంక్ యూ మేడం. వెల్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ. వెల్ బ్యాలెన్స్. కంగ్రాచులేషన్స్, చాలా చక్కటి కమెంట్స్ వచ్చాయి. ఒక్కసారి నేను హరినాథ్ రెడ్డిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నానండి. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ప్లీజ్ హరినాథ్ రెడ్డి.
ఇక నుంచి హరినాథ్ రెడ్డి మన కాంపిటీషన్లో లేడు. హరినాథ్ రెడ్డి కాంపిటీషన్లో ఉంటే కొంతమంది మాస్టర్స్కి అబ్జెక్షన్ ఉంది. సో వాళ్ళు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. తరుణ్ సార్, ఇదైతే నాకు చాలా అన్ఫేర్ అనిపిస్తుంది సార్. అంటే లాస్ట్ ఎపిసోడ్లో ఓకే కాంప్రమైజ్ అయ్యారు, దాని తర్వాత సరే దూరంగా కూర్చోబెట్టారు, ఓకే ఒక పర్ఫార్మెన్స్ అయింది, మార్క్స్ ఇచ్చాం అండ్ అందరూ క్లాప్స్ కొట్టారు. బట్ ఈ ఎపిసోడ్లో సడన్గా ఎందుకు అంటే దీన్ని వచ్చి ఎలాగ నేను తీసుకోవాలి? ఇది ఎవరికి దమ్ ఉంటే దిగండి. లేదా రేఖా ప్రకాష్ మ్యామ్ ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు మన గుడ్ బై చెప్పేయాలి. చెప్పకపోతే కొంతమంది మాస్టర్స్ అసలు పార్టిసిపేట్ చేయరు మన షోలో. సో ఫస్ట్ ప్రయారిటీ మేము మాస్టర్స్కే ఇవ్వాలి. అండ్ బికాజ్ ఇట్స్ మాస్టర్స్ క్లాష్ అని పెట్టాం కాబట్టి వీ హ్యావ్ టు బిడ్ ఫేర్వెల్ టు హరినాథ్ రెడ్డి. నాకు గణేష్ మాస్టర్ గారి మీద కోపం లేదు, కానీ ఆయన మొన్న జరిగిన ఈ ఎపిసోడ్లోనే ఆయన లేచి వెళ్ళిపోయి ఉంటే నేను లేచి నమస్కారం పెట్టేదాన్ని. ఒక్కసారి ఆలోచించుకుని ఓకే అనిన తర్వాత రెండోసారి ఈ పాయింట్ని తీసుకురావడం ఇమ్మెచ్యూరిటీ. ఆ 5 మినిట్స్లో ఏం జరిగిందో నాకు తెలుసు. మేడం అనేది పర్ఫెక్ట్, అది అన్మ్యాచ్యూర్డ్గా నేను బిహేవ్ చేశాను. నాకు ఎప్పుడు ఇలా జరగలేదు యాక్చువల్గా. నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఇలా జరిగింది. సో నాకు టైం సరిపోలేదు జడ్జ్మెంట్ తీసుకోవడానికి. అసలు ఏం జరుగుతుందో కూడా నేను బ్లాంక్. ఆయన ఫస్ట్ టైం సార్ దగ్గరికి వెళ్ళారు మాస్టర్ కావాలని. సార్ ఎంత టైం తీసుకున్నారు తెలుసా అండి? 10 రోజులు. నాకు ఎంత టైం కావాలి చెప్పండి? అట్లీస్ట్ 4-5 అవర్స్ అన్న కావాలి కదా. హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ రెడీ అయిపోతుంది నాకు. నెక్స్ట్ కరెక్ట్ చెప్పారు మేడం, నేను వాకౌట్ చేయాల్సింది. ఆ చేసేది ఆలోచించడానికి టైం లేదు. ఎపిసోడ్ రెడీ అయిపోతుంది, నాకు ప్రెజర్స్ పడ్డాయి. ఫ్రాంక్లీ చెప్తున్నాను. నేను మీకు ఒకటే చెప్తాను, ఆల్ ది బెస్ట్ అంతే. ఇంకా నేను ఏం చెప్పను, మీకు అన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ యూ నో, నీకు అన్నీ తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు నీకు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే నాకు తెలియకుండా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి నా నుంచి అనేసి, ఇంత వస్తాయని తెలిసి ఉండే రాకపోయింది. నాకేం కావాలంటే వాళ్ళతో ఒక ఇంట్రెస్ట్ ఉంది, స్టేజ్ మీద డాన్స్ చేయడం, బస్ ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళని డ్యాన్స్ తీసిపోతారు. వాళ్ళకి మార్క్స్ అక్కర్లేదు నాకు. అసలు ఇంకో మాట, నాకు వచ్చే ముందు మొన్న చెప్పారు, అది నువ్వు ఒక సాంగ్ ప్రిపేర్ అవ్వు, నీకు ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక సాంగ్ చేయాలని చెప్పారు. అసలు నాకు స్టేజ్ అని చాలా పిచ్చి నాకు. ఎందుకంటే ఈ స్టేజ్ ఇప్పుడు వదలను నేను. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక పెర్ఫార్మెన్స్ చేసి పోతాను, బస్ హ్యాపీగా పోతాను నేను. గణేష్ స్వామి సార్, ఎందుకంటే చూస్తున్న వాళ్ళ దృష్టిలో మీరు మేబీ రాంగ్ లో ఉండొచ్చు. ఆయన రాంగ్ కాదు, 100% కాదు. ఎందుకంటే నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను మాస్టర్. కొన్ని కాదు అంతే, అది ఒక ఫీల్ అంతే. మీ కాళ్ళు మొక్కుతాను, ముందు ఆయన డ్యాన్స్ చేయించండి. నిన్నటిది, ఈ రోజుది, రేపటిది ఏం అర్థం కాదు. నా కోపం వస్తే నేను బట్టలు చింపుకుంటా, ఎవరు చూడలేరు. ముందు ఆయన డ్యాన్స్ చూసేస్తే నాకు ఆటో ఉంది, రెడీగా వెళ్ళిపోతా. కాదు మాస్టర్, ఇంకొకటి మా గణేష్ స్వామి సార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ దేనికి చెప్పారు అంటే కాంపిటీషన్లో ఓకేనా లేకపోతే ఫ్యూచర్కి ఓకేనా, దేనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు నాకు కొంచెం అర్థం కాలేదు. అందుకని నేను నిన్నే చెప్పేశాను కదా. మీరు కదా సార్, మీరు ఉండండి, మీతో గొడవ లేదు. నెక్స్ట్ గోల్ ఏంటి మీది? సార్
ఇప్పుడు జస్ట్ ఉండే ఒక గోల్ ఉంది ఒకటి, యాజ్ ఏ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలని. అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ డైరెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే డైరెక్షన్ ఓకే, మాకు తెలిసినంత వరకు అయితే కొరియోగ్రఫీ దానికి చెప్తున్నాను. ఇక్కడ కొరియోగ్రఫీకి కాదు, ఇక్కడ లేదు, ఇక్కడ రూల్స్ ప్రకారం లేదు. ఓకే సార్, నేను చెప్తున్నాను కదా మేడం, నేను చెప్పాను ఆయన గురించి, నాలో చాలా ఉంది లోపల, నేను చెప్తే బాగుంటది ఇప్పుడు. ఓకే సార్, అది వేరే యాక్టింగ్ లాగా ఉంటుంది. పర్లేదు సార్, చెప్పను అంతే. ఎందుకు బ్లేమ్ అవ్వడం లేదు, బ్లేమ్ ఎందుకు అవుతాం, ఇది అంతా మనది, అందరూ మనమే కదా. కాకపోతే అందరూ కొంచెం ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి బయట వాళ్ళు చూస్తారు టీవీలో, అంతే కదా. అంతే సార్. రెడ్డి గారు స్టార్ట్ చేయండి సార్. మేము అందరం ఒక జాతికి చెందిన వాళ్ళం, ఏం ప్రాబ్లం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో కాంపిటీషన్ కోసం హరినాథ్ రెడ్డి తన గ్రూప్ తో ప్రాక్టీస్ చేసిన సాంగ్ ఇప్పుడు మన ముందు పర్ఫామ్ చేస్తాడండి సిమ్రన్. आपको तेलुगु नहीं आता ना? आप समझ गए क्या हुआ? हाँ, क्या समझ गए आप? मना कर रहे गणेश मास्टर मना कर रहे. सो अभी परफॉर्म कर दीजिए, फिर गणेश मास्टर हाँ करेंगे, उतना अच्छा करना, ठीक है? ऑल द बेस्ट.
can we have you all on the stage, including your master? నా ఇంత మంచి గ్రూప్ ఉంది, నువ్వు ఎందుకు టెన్షన్ అయ్యా బాబు? సూపర్ డాన్సర్స్, మర్చిపో, సూపర్ వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడికో. రియల్ బస్ గుడ్, వెరీ గుడ్. आपका नाम क्या है? सिमरन. सिमरन. सिमरन, अच्छा करा, बहुत अच्छा करे, वेरी गुड. ऑल द बेस्ट वाइस. హరినాథ్ గారు, ఆల్ ద బెస్ట్. సెందామరా మ్యామ్, మీరు చెప్పండి. సూపర్. జనరల్ గా సంతోషం వస్తే మా గణేష్ స్వామి సార్ చేసే పని మీరు చేశారు మేడం. ఫస్ట్ ఎందుకు రాలేదయ్యా మీరు? రే మధ్యలో వచ్చి చూసిన రూల్స్ ఏం చేయలేం, ఓకేనా? నాగరాజ్ మాస్టర్, నాకు ఈజిల్స్ రాదు. మీరు ఒక్కటేంటి సార్, మేము రీరికార్డింగ్ వేసేస్తాం. థ్యాంక్ యూ. కామ్రాడ్ సార్, మీ భాషలో ఏదైనా ఈ పొరగండ్లందరికీ, ఈ సచ్చినోళ్ళందరికీ అంటే D1 చూసినట్టుందండి. Well, Arnath, bad luck this time. Good luck next time. It's okay, sir. It's okay, sir. Okay. Thank you. All the best, Hari, and my entire team ki, and I wish them all the very best. कोई जाने ना, तुझको देखा तो होश खो दिया. Girl, you are my fantasy. Girl, you are my ecstasy. Wanna be your lover, baby. Wanna be my heart go boya boya. क्या कहूँ तुम पे दिल है ये फिदा. तुझसे है ज़मीं, तुझसे आसमां, तुझसे बढ़कर नहीं कोई नशा. Girl, you are my fantasy. Girl, you are my ecstasy. Wanna be your lover, baby. Wanna be my heart, go boya boya. Everybody in the house wanna go back home with you. You dress up, you make up, turn me on, don't know what to do. Hit the floor, shake your booty all out and we'll show ya. Come and join me every night, we'll do that for ya. మాస్టర్స్, మనం డెఫినెట్గా అన్ఫైర్గా తనకి గుడ్ బై చెప్పేస్తున్నాం. ప్లీజ్. ఒకవేళ మార్క్స్ కనుక చదవాల్సిన అవకాశం వస్తే ఈరోజు డేంజర్ జోన్లో
ఈరోజు మనం కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఎవరు ఉండేవారు, ఎవరు డేంజర్ జోన్లో ఉండి ఎవరు ఎలిమినేట్ అయ్యేవారు చెప్పాలని ఉంది. లీస్ట్ స్కోరర్ ఇవాళ లీస్ట్ స్కోరర్ సామ్రాట్ సార్. హరిని ఎలిమినేట్ చేయకుండా ఉంటే, హరికి గుడ్ బై చెప్పాల్సినటువంటి పని లేకుండా ఉంటే ఈరోజు సామ్రాట్ సార్కి మనం గుడ్ బై చెప్పేవాళ్ళం. తరుణ్ సార్ 5 మార్క్స్, రేఖా మేడం 6 మార్క్స్, మిగతా మాస్టర్స్ అందరూ 10, టోటల్ 21 సార్. అండ్ టాప్ స్కోరర్ మన యాసిన్ సార్ 28. సో మాస్టర్ డెఫినెట్గా హరి యొక్క దీన్ని కూడా మీరు మీ భుజాల మీద వేసుకుంటారని ఆశిస్తాను. నా ప్లేస్లో ఈయన ఎందుకు తీసుకోకూడదు? నువ్వు ఆగవే, నువ్వు పెద్ద తలకావు. మీ ప్లేస్లో తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి కార్డు తన దగ్గర ఉండాలి మాస్టర్. సచ్చినోడికి చెప్పా ఎప్పుడో, నా వారిస్ కార్డు నీకు ఇచ్చేస్తా తీసుకో బాబు. ఇప్పుడే నేను రెడీ, నా వారిస్ కార్డు ఇస్తా. వారిస్ కార్డు అంటే ఓకే ఓకే. ఓహో, సామ్రాట్ సార్ తన బిడ్డకి ఇచ్చేది మీరు. సో సో అలా ఇస్తానన్నాను, వద్దన్నాడు. వద్దులే మాస్టర్, మీరు ఆ మాట అన్నారు చాలు, డెఫినెట్గా మీ బిడ్డగా మారినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ హరి. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకో, ఇది పాజిటివ్గా తీసుకుని ఇంకా ఇంకా కసిగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టర్స్ మన స్టైల్లో మనం ఎవరికైనా గుడ్ బై మన స్టైల్లో చెప్తాం కదా, సో అదే స్టైల్లో చెప్తాం గుడ్ బై. రేఖా మాస్టర్, నేను ఏదో ఒక పుణ్యం చేసి ఉంటాం ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. What is this half mark doing in our show, sir? మీ కంటెస్టెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? I'll give him 10. ఏ ఒక్క చిన్న తప్పు చేసినా నేను ఎలిమినేట్ చెయ్యాలి.